మీ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మోస్ట్లీ. మీ పాట కానీ మీ పేరు కానీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు రచయితతో పాటుగా ఒక గాయకుడిగా కూడా మీరు అందరికీ పరిచయస్తులు. అయితే మీ రచనలో ఇప్పుడు కూడా నాకు అంటే ఇది అవుట్ ఆఫ్ ద సినిమా గురించి అని కాకుండా ఒక ప్రాంతం తాలూకా ఒక భావాన్ని కానీ లేదంటే ఒక సందర్భం తాలూకా ఒక భావాన్ని కానీ రెండు మిళితం చేసినప్పుడు మీరు దాన్ని ఎలా చేస్తారు? ఒక పదాల ఎంపిక, కథ, వాళ్ళు చెప్పే కథ, ఆ కథలో వాళ్ళు చెప్పే సందర్భం, వాళ్ళు ఆ సందర్భ తీవ్రత ఏది ఉంటే అదే వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్గా. దానికోసం మనం ఏం స్పెషల్గా వర్క్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. వాళ్ళు ఏదైతే మనల్ని ఇన్స్పైర్ చేపిస్తుంటారో వాళ్ళు చెప్తున్న దాంట్లోనే సగం పాట వస్తుంది. అట్లనే మాండలికం కానీ, భాష కానీ, భావం కానీ, కవిత్వం కానీ, ఏవైనా కొన్ని పదప్రయోగాలు కానీ అట్లా అవి దొరికిపోతూ ఉంటాయి అంతే. నేను ప్రత్యేకంగా అనుకొని దీన్ని ఫార్మేట్లో రాయాలి, దీన్ని ఇట్లనే కుదించి రాయాలి, దీన్ని ఇలాంటి భావంతోనే చెప్పాలి, దీన్ని ఇట్లా ఈ మాండలికంలోనే ఈ మాటలతోనే ఇలాంటి పదజాలం వాడి దీన్ని నిర్మాణం చేయాలంటే డెఫినెట్గా కాదు. అది వస్తుందండి కవిత్వం అంతే. వాళ్ళ సందర్భం చెప్పినప్పుడు ఎక్కడ ఫీల్ అవుతాం ఏం తెలియదు, వస్తుంది. వాళ్ళ కథను బట్టి కవిత్వం అదే వచ్చేస్తుంది సార్. అంటే చెప్తా ఉంటే వీళ్ళే కూర్చొని రాసుకుంటూ ఉంటారు. అంటే మీరు చెప్పడం ఈజీ, నేను కాదనట్లేదు. అంటే మీకు మండలికల మీద ఉన్న పట్టు కానీ ఇదంతా కూడా అది ఖచ్చితంగా ఒప్పుకుంటాం అందరం. కానీ ఆ భావోద్వేగానికి ఆ పరిస్థితులు లేదంటే ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ తాలూకా, ఇప్పుడు రాజువేట స్వామి తీసుకుంటే అది కంప్లీట్గా తెలంగాణ కాదు, కంప్లీట్గా ఆంధ్ర కాదు, రెండు మధ్య బార్డర్ అది. సో అందులో వచ్చే పదాల ఎంపిక దానికి తగ్గట్టు ఆ మాండలికాలకి తగ్గట్టుగానే ఉండాలి. సో మీరు అనుకున్న భావాన్ని, మీరు అనుకున్న ఒక సరళమైన విధానాన్ని ఇందులో ఎలా పొందుపరచగలుగుతారు? ఆ మాండలికంలో పర్యాయ పదాలు ఉంటాయి మనకి. అక్కడ నేను అటు కూడా సురేష్ వాళ్ళ ఊరు ఎక్కువ మేము అటువైపు తిరిగినాను సార్. ఓకే. నేను ఏంది అంటే బాగా తిరుగుతూ ఉంటాను. అట్లా నాకు ఆ ప్రాంతంలో ఏం మాట్లాడతారు, ఈ జిల్లాలో ఏం మాట్లాడతారు, అది నాకు ఒక 14-15 ఇయర్స్ ఫుల్ ఫైటింగ్ చేసినాం కదా, అప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే తిరిగేది. అది ఇప్పుడు పనికి వస్తుంది. ఇప్పుడు అది అట్లా నేను రాయడానికి అది అట్లా దోహదపడుతుంది అంతే.